హలో ఎవరివాన్, అందరూ ఎలాగున్నారండి? ఇది సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. పొద్దున్నే టిఫిన్కి సోరకాయ జొన్న రొట్టె చేసేసినాను. సోరకాయ కానీ తీగొంకాయ కానీ నాకు అస్సలు పడవండి. ఆ రెండింటికి తేడా కూడా నాకు పెద్దగా తెలీదు. మా ఆయన్ని అడిగి కనుక్కుంటుంటాను. సండే అంటే 11:30కి పిల్లలు ఫుల్ బిజీ అండి. ఇంకా నేను మెసేజ్ పెట్టగానే పేరెంట్స్ అడిగేస్తుంటారు ఎప్పుడు క్లాసు టైమింగ్ ఏమైనా చేంజ్ చేస్తున్నారా అనేసి. అసలు ఎంత డెడికేషన్ అండి. అసలు మేము కూడా మా పిల్లల్ని ఇంతే టైం మెయింటెనెన్స్ చేసి నింటే ఇంకా బాగా చదువు నేర్చుకునే వాళ్ళేమో అనిపించేది. తొందరగా పిల్లలు వచ్చేస్తారనేసి టిఫిన్ చేసేసి పప్పు బియ్యం నానబెట్టేసి పక్కన పెట్టేస్తాను. ఆఫ్టర్నూన్కి ఆ పాటిగా పిల్లలు వచ్చేస్తారు. కానీ 1 అవర్ 11:30 to 12:30 అంటే 12:30కి నాకు టైం తక్కువ వస్తుందండి. పిల్లల దగ్గర ఇంకా కొద్దిసేపు ఇంకా టైం స్పెండ్ చేయాలా అంటే ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. పిల్లలు వర్షంలో కూడా మీకు ఇష్టమేనా బాల వికాస్? ఇక్కడ చూడండి ఎంత వర్షంలో కూడా వా 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 రైన్ కోట్లు వేసుకొని మరీ వస్తున్నారు. ఏం డెడికేషన్ ఉందబ్బా బాబా బాబా. సాయిరా ఓకే, ఇష్టమేనా మీకు? ఓకే ఓకే, చాలు పెడుతుండండి. అసలు ఒక్కరు కూడా రారేమో ఈ వర్షానికి అనుకున్నానండి. పిల్లలు ఎంత శ్రద్ధ చూడండి. అసలు ఫస్ట్ పేరెంట్స్కి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే టైం వేస్ట్ కాకున్నట్లా టైం మెయింటెనెన్స్ చేస్తున్నారు. హలో అండి, ఇప్పుడే క్లాస్ అయిపోయింది. మా ఆయన వేడిగా పల్లీలు వేయించుకొని వచ్చినారు. చాలా బాగున్నాయి. మొత్తానికి ఇంతలా ఉన్నాయి విత్తనాలు. తోటల్లో వేసిన వాళ్ళు ఉంటాయా లేకపోతే పట్టం? మా ఆయనకి శనక్కాయలు అంటే పంచ ప్రాణాలు అనమాట. ఎక్కడ కనిపించినా కొంటారు. ఇవి తోటల్లో వేసినవేమో పచ్చిబుడ్లు దొరకడం కష్టం కదా, సీజనల్గా ఉంటాయి. అవి కూడా అంటే అన్ సీజన్లో దొరికినాయంటే తోటల్లో పండించినవి ఎక్కడున్నా కూడా ఒక పావన్నా కొనుక్కొని వచ్చుకొని తింటారనమాట. అట్లా వేయించుకోనో లేకపోతే ఉడకబెట్టమంటారు. అట్లా వేయించుకొని కానీ తింటారనమాట. మీకు కూడా శనక్కాయలు ఇష్టమేనా? ఎంత ఇష్టం ఉన్నా లిమిట్గా తింటేనే బాగుంటుందండి. ఏదైనా కానీ ఇప్పుడు లిమిట్ తప్పి తింటే అస్సలు వెగుటుకు వచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.